రాయలసీమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ చేశారు. టీడీపీ హయాంలోనే సీమ అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. కడప స్టీల్ ప్లాంట్పై అవగాహన లేకుండా అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత టీడీపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, తెచ్చిన పరిశ్రమలపై డిబేట్ చేద్దామన్నారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం క్రెడిట్ చోరీ, అక్కడ ప్రాజెక్ట్ తెచ్చిన ఘనత మాదే, మేమే చేశాము, ఉన్నవి లేనివి అన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు ఒకసారి అవినాష్ రెడ్డికి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, మీకు నిజంగానే పరిశ్రమల పట్ల గాని రాయలసీమ పట్ల గాని అభివృద్ధి చేయాలనే నీతి నిజాయితీ ఉంటే డిబేట్ పెట్టుకుందాం రా. నిజంగా మీరు రాయలసీమకు గాని 2019 నుంచి ఎన్ని వచ్చినాయి పరిశ్రమలు మీ దగ్గర? 19 నుంచి మీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని తెచ్చారు? లేకుంటే 14 నుంచి 19 వరకు మేమెన్ని పరిశ్రమలు తెచ్చాము, 24 నుంచి 26 ఈ 2 సంవత్సరాల కాలంలో మేమెన్ని పరిశ్రమలు తెచ్చినాము? డిబేట్ పెడదాం, ఛాలెంజ్ ఇస్తాం. ఏ విషయమైనా సరే, మీరు ప్రాజెక్టుల విషయానికి వద్దామా, లేకుంటే రాయలసీమ అభివృద్ధి మీద చేస్తామా,